హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్కి రిజిస్ట్రేషన్ ప్లేయర్కి ఏ రకంగా చేయాలనేది తెలుసుకుందాం. సో దీనికి సంబంధించి aardhamanandra.ap.gov.in అనే వెబ్సైట్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనేబుల్ చేయడం జరిగింది. సో విలేజ్ లెవెల్లో స్పోర్ట్స్ని ఏదైతే ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తన్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి అయితే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ తాలూకు డేట్స్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 15 నుంచి జనవరి 31వ తారీఖు వరకు వివిధ స్థాయిల్లో విలేజ్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు కూడా వివిధ స్థాయిల్లో అయితే ఇవి కండక్ట్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. దాంతోపాటు గెలిచిన వారికి అవార్డ్స్ కూడా, సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడానికి ప్లాన్ చేశారు. మీకు స్టేట్ లెవెల్లో 5 lakhs అనేది మ్యాక్సిమం ప్రైజ్గా ఉంది. అలాగే బ్యాడ్మింటన్కి 2 lakhs అనేది ఉంది. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే వివిధ లెవెల్లో ఉన్న ప్రైజ్ మనీ వివరాలు అయితే మీరు చక్కగా అయితే చెక్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇప్పుడు సైట్ అయితే కొంచెం స్లోగా ఉంది, అయినప్పటికి కూడా డిసెంబర్ 13వ తారీఖు వరకు కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు వీలైనప్పుడైతే ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవచ్చు. మీకు వెబ్సైట్లోకి లాగిన్ అవ్వగానే ఈ రకంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లేయర్గా మరియు ప్రేక్షకులుగా ఎవరైనా నమోదు చేసుకోవచ్చు. కండిషన్ ఏంటంటే ప్లేయర్గా నమోదు చేసుకోవాలంటే వారి తాలూకా ఏజ్ అనేది 15 సంవత్సరాలు దాటైతే ఉండాలి. ఆ వ్యక్తిని ప్లేయర్గా రిజిస్టర్ చేసినప్పుడు వారి యొక్క ఆధార్ కార్డును మనం ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేయగానే ఈ రకంగా అయితే ఒక డిక్లరేషన్ వస్తుంది. దాన్ని యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. వారికి మొబైల్, ఆధార్కి లింక్ అయిన మొబైల్ అవ్వచ్చు, లేదా వేరే ఏదైనా మొబైల్ నెంబర్, వారికి అవైలబుల్గా ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని మనం అక్కడ ఇచ్చి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా ఓటీపీ అయితే వస్తుంది. అక్కడ ఓటీపీని మనం ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రేక్షకులుగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా సేమ్ ప్రాసెసే ఉంటుంది, కాకపోతే అక్కడ గేమ్స్ రావు. మీరు ఇక్కడ ఓటీపీ అథెంటికేషన్ చేసిన తర్వాత 2 రకాల గేమ్స్ అయితే మీకు చూపిస్తుంది. కాంపిటేటివ్ గేమ్స్, నాన్ కాంపిటేటివ్ గేమ్స్ అని చెప్పి. ఈ కాంపిటేటివ్ గేమ్స్కి సంబంధించి సర్టిఫికేట్స్ మరియు ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. నాన్ కాంపిటేటివ్ గేమ్స్ అనేవి ఎన్నైనా మనం చూస్ చేసుకోవచ్చు. అలాగే కాంపిటేటివ్ గేమ్స్ అనేవి ఒక పర్సన్ మ్యాక్సిమం 2 గేమ్స్ ఆడడానికి మాత్రమే అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఏదైతే ఆడాలనుకుంటున్నారో అక్కడ ఇచ్చిన గేమ్స్ 5 గేమ్స్ ఇచ్చారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ అండ్ ఖోఖో. ఆ 2 గేమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోగానే మళ్ళీ అగైన్ మీకు కిందకు వచ్చాక ప్రైమరీ గేమ్ ఏది, ఈ 2 గేమ్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రైమరీ గేమ్ని ఇచ్చి మీ ఫోటోని అయితే అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత హౌస్ హోల్డ్ డేటాబేస్ని బట్టి మీ డేటా మొత్తం కూడా ఇక్కడ ప్రీపాపులేట్ అవుతుంది. దీంట్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే అక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసి చేంజెస్ అయితే మీరు చేసుకోవచ్చు. సరిపోయి అనుకుంటే ఆ డేటాను అలాగే ఉంచి అక్కడ ఉన్న క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కిందనిచ్చినటువంటి డిక్లరేషన్స్ ఏమున్నాయో ఆ డిక్లరేషన్స్ చేసి రిజిస్ట్రేషన్ చేయగానే మీకు సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అయినట్లు మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. అలాగే మీ ప్లేయర్ కార్డు కూడా ఇలా జనరేట్ అవుతుంది. ఇది మీ ఇండివిజువల్ లాగిన్గా ఉంటుంది. సో మీరు ఫర్దర్గా ఆడుదాం ఆంధ్ర వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వడానికి అయితే ఇంటర్ఫేస్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వచ్చు. అలాగే మీరు ఇక్కడ సైడ్ స్క్రీన్లో చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ మీ ప్రొఫైలు, టీమ్స్ ఏమైనా ఫామ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్స్ ఇచ్చారు. ఒకసారి మీ ప్రొఫైల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ ప్లేయర్ ఐడి అనేది వస్తుంది, మీ ఫోటో వస్తుంది. అలాగే మీరు ఏ గేమ్స్ అనేవి చూస్ చేసుకున్నారో ఆ డేటా కూడా అక్కడ ఎనేబుల్లో ఉంటుంది. ఆ డేటాలో ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే అక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు, ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇండివిజువల్ లాగిన్ ఎవరైతే రిజిస్టర్ అయ్యాలో ఎలా చూద్దాం. సో ఆడుదాం ఆంధ్ర వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ మీద క్లిక్ చేయగానే అక్కడ మీకు ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే పాస్వర్డ్ మీకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు మాత్రం పాస్వర్డ్ క్రియేట్ చేయడానికి జనరేట్ న్యూ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ జనరేట్ న్యూ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే ఫర్గట్ పాస్వర్డ్ అని వస్తుంది. అక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీని అయితే సెండ్ చేసుకోవాలి. ఆ వచ్చిన ఓటీపీతో మీరు అథెంటికేట్ చేస్తే న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి స్క్రీన్ ఎనేబుల్ అవుతుంది. సో మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోవాలి. సో యూజర్ నేమ్ అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, అలాగే పాస్వర్డ్ అనేది మీరు ఇప్పుడు ఏ సెట్ చేసుకున్నారో అది ఇచ్చి లాగిన్ అయితే అగైన్ మీకు మీ ఇంటర్ఫేస్, ఇండివిజువల్ ప్లేయర్ తాలూకు ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు రిజిస్టర్ చేయాలనుకుంటే ఆ లాగిన్ బటన్ మీద రిజిస్టర్ ఉంది, దాని మీద రిజిస్టర్ చేస్తే కొత్త వ్యక్తులు కూడా మీ లాగిన్లో మీరు రిజిస్టర్ చేయొచ్చు. ప్లేయర్ ఆర్ ఆడియన్స్ రిజిస్ట్రేషన్ అని మీ లాగిన్లో ఇచ్చారు ఒక ఆప్షన్. మీరు ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఇందాక ఆల్రెడీ చూపించాం. మీరు అలాగే మీ టీంని ఒక కెప్టెన్గా మీ టీంని చేసుకోవాలనుకుంటే అక్కడ మై టీం మీద క్లిక్ చేయగానే స్పోర్ట్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీ సచివాలయ పరిధిలో ఇంతవరకు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్కి రిజిస్టర్ అయినటువంటి అందరి లిస్టు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. దీంట్లో ఒక క్రికెట్కే చేయాలనుకున్నారు అనుకోండి, ఒక 11 మందిని అయితే మీరు ఒక టీమ్గా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆప్షన్ చూపించడానికి నాకు అంతమంది ప్లేయర్స్ని యాడ్ చేయలేదు కాబట్టి చూపించలేకపోతున్నాను. సో మీరు మ్యాక్సిమం ఇక్కడైతే 16 మంది ఆటగాళ్ళతో ఒక జట్టునైతే ఫామ్ చేయాల్సి ఉంటుందని ఇచ్చారు. కాబట్టి ఒక 16 మంది అయిన తర్వాత మీరు మై టీంలోకి వెళ్ళి కెప్టెన్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు లాగిన్ అయ్యి మీ టీంని అయితే మీరు
చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత మీ ఊరు నుంచి 2 టీంలు ఉంటే మీకు కాంపిటీషన్ అనేది పెట్టి ఫర్దర్ లెవెల్స్కి అయితే మీకు పంపడం జరుగుతుంది. ఇప్పుడు చేస్తే మాత్రం ఇనఫ్ ప్లేయర్స్ లేరు కాబట్టి మీరు చేయలేరని అయితే ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే మీరు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్